ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి కూడా శుభోదయం. అందరూ బాగున్నారండి. మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈరోజు పుట్టినరోజు, వివాహ దినములు జరుపుకుంటున్న వారందరికీ కూడా దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి ప్రియ సోదరి, ప్రియ సోదర, మరి ఈరోజు దేవుడు మనతో ఏ మాట మాట్లాడుతున్నాడో మనం శ్రద్ధగా విందామండి. మరి దేవుడు చిన్న ప్రార్థన. దయగల ప్రభువా, మరి ఈరోజు మాతో నువ్వే మాట మాట్లాడి మాకు ఏ వాగ్దానం ఇస్తున్నావో ఈ వాగ్దానం మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి ప్రియ సోదరి, ప్రియ సోదర, మరి ఈరోజు దేవుడు ఏ మాట మాట్లాడుతున్నప్పుడు బైబిల్ చూసినప్పుడు నాకు దేవుడు చూపించిన మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ విధంగా ఉందండి. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. ప్రియ సోదరి, సోదర, మరి ఈ మాట మరి దేవుడు మరొక్కసారి ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. నీకు సహాయము చేయవాడను నేనే. నాకు, నీకు, అందరికీ కూడా సహాయం చేయవాడు ఆయనే. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకపు సృష్టికర్త తండ్రి మాత్రమే సహాయం చేస్తానని స్పష్టంగా ఈరోజు చెబుతున్నాడు. సోదరి, సోదర, నీకు సహాయం చేయవాడు నేనే అని. మరి ఈ మాట చూస్తే దేవుడు ఒక 5 సంవత్సరాల కిందట నాతో మాట్లాడిన మాట, నేను సేవకు రావాలన్నప్పుడు దేవుడు చూపించిన మాట కూడా ఇదే. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించుకున్నాను, ఏర్పరచుకుంటున్నాను. ఈరోజు ఏర్పరపులో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు దేనికి కూడా నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు. ఆయన మనకున్నాడనే బలము కలిగి ఉండు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఆయన దక్షిణ హస్తము నిన్ను కాపాడుతాడని మరొక్కసారి ఈరోజు నాతో నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరి, సోదర, నాతో నీతో మాట్లాడుతున్నాడు. మనం కొన్ని సందర్భాల్లో బలహీనత పడవచ్చు, కొన్ని సందర్భాల్లో మనం దిగులు పడవచ్చు. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే కదా అని అక్కడ కీర్తనకారులు చెబుతున్నాడు. కనుక ప్రియ సోదరి, సోదర, నీకు నాకు సహాయము పరలోకపు తండ్రి ఆయన ఆకాశ పట్ల జాలిప్పి అద్భుత కార్యం చేయబోతున్నాడు. కానీ అలాంటప్పుడు మనకు చాలా బలహీనతలు వస్తాయి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మంచి మాట ఉంటుంది చూడండి. యేసయ్య ఆయనతో చెబుతున్నమాట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలుగు బలహీనతలన్నిటిలోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవ్యాల్లో నేను సంతోషించుచున్నాను. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఎటువంటి బలహీనతలైనా మనం ఎలా ఉండాలట? సంతోషము కలిగి, ఆనందం కలిగి ఉండండి. ఎందుకంటే ఎంత బలహీనత అవుతుందో, ఎంత దిగులవుతుందో, ఎంత జడి అవుతుందో అంటే మనకు ఉండదు. ఎందుకంటే మనం దేవుని చూస్తున్నాం కనుక. కానీ అవి వచ్చేలాగా అపవాది ఎన్ని తంత్రాలు వేసినా, ఎన్ని రకాలుగా వాడు ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా ఆ బలహీనతలే మనం ఏం చేయాలి? అతిశయించాలి. ఎంత బలహీనత అయితే దేవుడు అంత గొప్పగా మనకి ఆయన సహాయం చేయబోతున్నాడని. ఆకలి వేసినప్పుడు ఏలియాకి ఎలా అయినండి? కాకుల ద్వారా మాంసాన్ని పంపించాడండి. సోదరి, సోదర, ఫరో సైన్యం తడుపుతున్నప్పుడు ఎర్ర సముద్రం ఉన్నప్పుడు సముద్రాన్ని 2 పాయలు చేసి మోషే ద్వారా మన నాయకత్వం ద్వారా మరి దేవుడు ఇశ్రాయేలు జన బానిసత్తును విడుదల చేయడానికి ఆయన సహాయం ఎలా పంపించాడు? షద్రకు, మేషకు, అబేద్నెగోను, దానియేలుని ఆయన ఇటువంటి అద్భుత కార్యం చేసి దేవుడు సహాయం పంపించే కార్యం అద్భుతం చేశాడో, ఈరోజు నీ జీవితంలో నీకు కావలసినటువంటి సహాయము ఆయన అనుగ్రహించునుగాక. ఆయన అనుగ్రహిస్తాడు.
అది నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. మాట ఇచ్చినవాడు అండి, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. భూమి ఆకాశాలు గతిస్తాయేమో కానీ ఆయన మాట మాత్రం ఎన్నడూ గతించదు. ఖచ్చితంగా కొండల తట్టు నీకు సహాయము ఆయన వద్ద నుంచి వస్తుంది కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.